అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ప్రేమ ఎంత మధురం' 30వ భాగం. రచయిత పున్నాగపల్లి తాన్య గారు. "నువ్వు నా వశీ తాళి కట్టిన దానివవునా?" అంది రూబీ. ఆ మాటతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది లిఖిత. "నేను చెప్పింది నిజమేనా?" అడిగింది రూబీ. అవునన్నట్టుగా తలదించుకుంది లిఖిత. "చూడు లాస్య" అంది రూబీ. "నా పేరు లిఖిత" అంది లిఖిత నిదానంగా. "ఓ సారీ. వశీ నీ గురించి చెప్పేటప్పుడు నీ పేరేంటని అడిగితే దాదాపుగా 10 నిమిషాలు ఆలోచించాడు. నీ పేరేంటో గుర్తు చేసుకోవడానికి. తర్వాత నిదానంగా చెప్పాడు అనుకో. దానితో నాకు సరిగ్గా నీ పేరు గుర్తు రాలేదు. ఏమీ అనుకోకు" అంది రూబీ. మనిషిని మర్చిపోతున్నప్పుడు పేరును మర్చిపోవడంలో ఏముందిలే అని మనసులో అనుకుంది లిఖిత. సర్లే, ఆ విషయం వదిలే. చూడు లిఖిత, వశీ నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నాడో ఏంటో నాకు అన్నీ చెప్పాడు. ఇంకా నువ్వు మా ఇద్దరిని బాధ పెట్టాలని లేదా వీధికి లాగి అల్లరి పెట్టాలని చూసి నిన్ను నువ్వు తగ్గించుకోకు. దయచేసి మా పెళ్ళికి, మా ఇద్దరు ప్రేమకి అడ్డురాకు అంది రూబీ. ఈ విధంగా నన్ను అడగడం మీకేం అనిపించడం లేదా అంది లిఖిత వణుకుతున్న స్వరంతో. నేను తప్పుగా ఏమన్నాను లిఖిత? నిజమే, వశీ ముందు వెనుక ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ అదే అతను చేసిన తప్పు అయితే అందుకు పరిహారంగా నీకేం కావాలో, ఐ మీన్ ఏం డబ్బు ఎంత కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. అంతేగాని అతని జీవితంలో నువ్వు తిష్ట వేసుకొని కూర్చొని అతని సంతోషాలని, అవకాశాలను, ఆనందాన్ని పాడు చేయకు అంది రూబీ. నేను వారి సంతోషాన్ని, ఆనందాన్ని పాడు చేస్తున్నానా అంది లిఖిత. మరి కాక ఏంటి? నువ్వే ఆలోచించు. వశీకర్ నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఎంతమంది మీ ఇద్దరిని చూసి అవహేళనగా నవ్వుతారో నీకు తెలియంది కాదు. నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. అలాగని నేను నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నానని అనుకోకు. నీ స్థాయి ఏంటో నీకు తెలియదా ఏంటి అని అంది రూబీ. ఒక్కసారిగా తన రూపురేఖలను తిప్పిపొడిచి మాట్లాడటంతో లిఖిత మరింతగా కృంగిపోయింది. ఈ రూపురేఖ రంగు నేను కోరి తెచ్చుకున్నది కాదు కదా అంది లిఖిత బాధగా. అది నిజమే అనుకో, కానీ నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే అతని ఉన్నతికి, సుఖానికి, సంతోషానికి అడ్డుపడం. నీ రూపురేఖలు, రంగు, చదువు, సంస్కారం అన్నీ తెలిసిన వశీకర్ నిన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడా? పోనీ ఎవరికైనా నా భార్య అని నిన్ను పరిచయం చేయగలడా? లేదు కదా. పెళ్ళైంది కాబట్టే నిన్ను భరిస్తున్నాడు అంతే అంది రూబీ. రూబీ మాటలు లిఖిత మనసుని చిత్రవద చేస్తున్నాయి. నిజానికి ఏదో కాస్త అదృష్టం నీ తలరాతలో ఉండి వశీ నీ మెడలో తాళిగట్టాడు, కానీ లేకపోతే అతని నీడను కూడా తాకే అర్హత నీకు లేదు. ఈ మాట నేను అంటున్నాను, కానీ ఈ మాట నిజమే అని నీకు తెలుసు అంది రూబీ. వారి భార్యగా ఉండే అర్హత నాకు లేదంటున్నారు, మరి మీకు మాత్రం ఆ అర్హత ఏముంది అని అంది లిఖిత ఉక్రోషంగా. నా అర్హత గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావా? సర్లే, సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ముందుగా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. అప్పుడు నా అర్హత ఏమిటో నీకే అర్థమవుతుందంది రూబీ. ఏంటో ఆ ప్రశ్నలు అన్నట్టు చూసింది లిఖిత. పెళ్లి జరిగి ఇన్ని రోజులవుతున్నా మీరెందుకు ఒకటి కాలేకపోయారు అడిగింది రూబీ సూటిగా. ఒక్కసారిగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను అన్నట్టుగా తలదించుకుంది లిఖిత. నాకు తెలుసు నీ దగ్గర సమాధానం లేదు కదూ. సరే, అది వదిలే. భార్యాభర్తల మధ్య ఎంతో రహస్యంగా ఉండాల్సిన ఇలాంటి విషయాలు నా వరకు ఎలా వచ్చాయో ఒక్కసారైనా ఆలోచించావా అంది రూబీ. లిఖిత కొద్ది క్షణాలు ఆలోచించిన తర్వాత తన దృష్టి పలకపై వశీకర్ మెదిలాడు. వశీని నాతో ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. భార్య అయినా నీ దగ్గర పంచుకోవాల్సిన విషయాలు నా దగ్గర పంచుకున్నాడంటే అతను నాకు ఇస్తున్న విలువ ఏంటో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అంది రూబీ. లిఖిత ఇదంతా అవమానకరంగా ఉంది, కానీ తానేమీ చేయలేని పరిస్థితుల్లో నిలబడింది. అంతేకాదు, ఇక్కడ కనిపిస్తున్న చాలా వస్తువులు వశీకర్ నాకు బహుమతిగా ఇచ్చినవే. ముఖ్యంగా నువ్వు ఈ గెస్ట్ హౌస్కి రాగానే నిన్ను ఆకర్షించిన ఆ పెద్ద ఫోటో ఉంది చూడు, అది కూడా వశీకరే నాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ ఒక్క ఫోటో అని కాదు, చాలా బహుమతులు. ఎప్పుడూ సందర్భం కోసం చూడకుండా తన మనసు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఏదో ఒక బహుమతి ఇవ్వడం అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. అలాంటి బహుమతి నీకు వశీకర్ ఒక్కటైనా ఇచ్చాడా అడిగింది రూబీ. లిఖిత ఇవ్వలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ, బహుమతులు ఇస్తేనే ప్రేమ ఉంది అని అనుకుంటారా అంది లిఖిత. నాకు తెలుసు, జరిగిన ప్రతి దానిని నువ్వు నీకు అనుకూలంగా అనుకుంటావని. అందుకే నీకు కనువిప్పు కలిగేలా మరొక దృశ్యం చూపిస్తాను రా అంటూ ఒక గదిలోకి అడుగులు వేసింది రూబీ. మంత్రం వేసినట్టుగా రూబీ వెనకాలే అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళింది లిఖిత. బహుశా అది రూబీ బెడ్రూమ్ అనుకుంటా. ఆ బెడ్రూమ్ నిండా కూడా
వసీకర్, రూబీ కలిసి ఎంతో క్లోజ్గా ఉన్న ఫోటోలే రకరకాల డిజైన్స్లో ఉన్నాయి. వాటిని చూస్తూ ఈ బెడ్రూమ్ వసీకర్కి ఎంతో ఇష్టమైంది. నీకు తెలుసో లేదో నాకు ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకని వసీ బెడ్రూమ్ పింక్ కలర్ వేయించాడు అంటూ చిన్నగా సిగ్గుపడింది రూబీ. ఎందుకో ఇదంతా చాలా అసహ్యంగా అనిపిస్తోంది లిఖితకు. ఇంకా చెప్పాలంటే వసీకర్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చితే దానికి ఈ గెస్ట్ హౌస్ కూడా సరిపోదు. అన్ని బహుమతులు నా కోసం వసీకర్ ఇచ్చాడు. బహుమతులు ఇస్తేనే ప్రేమ అని అనుకోమని చెప్పడం లేదు, కానీ బహుమతుల్లోనే అతనికి నా మీద ఉన్న ప్రేమను తెలియపరుస్తున్నాడంది రూబీ. అవన్నీ చూసిన లిఖిత మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇక మాట్లాడడానికి కానీ అడగటానికి కానీ ఏమీ లేదు అన్నట్లుగా మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది లిఖిత. అది గమనించిన రూబీ, అయినా వీటన్నిటిని మించిన అర్హత నా దగ్గర మరొకటి ఉంది. అదేంటో తెలుసా? వసీకి నాపై గల ప్రేమ, అంది రూబీ ఒకంత పరవశానికి లోనవుతున్నట్లుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ. రూబీ మాటలతో వసీకర్ మనసులో ఏ మూలనైనా తన మీద ప్రేమ ఉందేమో అన్న ఆశ కూడా గాలిలో కలిసిపోయింది లిఖితకు. ఇక అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చేసింది లిఖిత. రూబీ ఏమాత్రం కూడా లిఖితను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇంటికి ఎలా వచ్చిందో కూడా తనకే తెలియదు. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళి కూర్చుంది లిఖిత. రూబీ అన్న ఒక్కో మాటని తలుచుకుంటూ ఉంది లిఖిత. కానీ చిత్రంగా కంటి వెంట ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. అన్ని మాటలు గుర్తు చేసుకుంటూ రూబీ చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. ఆమె చెప్పిన మాటలు నా మనసుకి బాధ కలిగించినప్పటికీ నిజం ఎప్పటికీ నిజమే కదా. ఆమె చెప్పినట్టు వారికి నేను ఎప్పటికీ సరియైన జోడీ కాదు. సరియైన జోడీ సంగతి తర్వాత కనీసం వారి ప్రేమను పొందే అర్హత కూడా నాకు లేదు. అలాంటిది నాలాంటి అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు అని ఒకే ఒక కారణంతో అతన్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడే ఉండడంలో అర్థం లేదని మనసులో అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది లిఖిత. తర్వాత కాస్త తనని తాను సంభాళించుకొని వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటకొచ్చి పరందామయ్య గదిలోకి వెళ్ళింది లిఖిత. గదిలో పరందామయ్య, అచ్చాయమ్మ టీ తాగుతూ ఉన్నారు. లిఖితను చూసి, ఏమ్మా బ్యూటీ పార్లర్ నుండి అప్పుడే వచ్చేసావా అని అడిగింది అచ్చాయమ్మ. నానమ్మగారు, నేను బొంబాయి వెళ్ళాలనుకుంటున్నాను అని అంది సూటిగా విషయంలోకి వస్తూ. బొంబాయి ఇప్పుడు ఎందుకు అని అడిగాడు పరందామయ్య ఆశ్చర్యంగా. అక్కడ బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఏవో క్లాసులు జరుగుతున్నాయి. ఆ క్లాసులకి వెళ్ళడానికి మా పార్లర్లో ఉన్న అందరూ కూడా తయారవుతున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని అనుకుంటున్నానంది లిఖిత. పరందామయ్య, అచ్చాయమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సరే, నీ ఇష్టం లిఖిత. వాడికి అభ్యంతరం లేకపోతే మాకు కూడా ఎలాంటి అభ్యంతరము లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వుండు అన్నారు ఆ ఇద్దరు. సరే, వెళ్ళి వంట పని చూస్తాను అని అంటూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి తన రూమ్లోకి వెళ్ళబోతూ వనజాక్షి రూమ్ వైపు చూసింది లిఖిత. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నప్పుడు ఈ ఇంట్లో వ్యక్తులతో నాకున్న భిన్నాభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఎందుకు అని అనుకుంటూ అత్తయ్య గారు అంటూ చిన్నగా తలుపు కొట్టింది లిఖిత. రా లిఖిత, అంది వనజాక్షి. నిదానంగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది లిఖిత. నిజానికి వనజాక్షి ఇంట్లో ఉండడం చాలా తక్కువ. పార్టీలంటూ ఫ్రెండ్స్తో ఎక్కువగా బయట ఉండడమే ఉంటుంది. అలాంటిది రోజు ఇంట్లో ఉండడం, అది కూడా తనతో కాస్తంత సాఫ్ట్గా మాట్లాడడం కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది లిఖితకు. లోపలికైతే వచ్చింది, కానీ సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు లిఖితకు. ఏంటి ఇలా వచ్చావు, ఏమైనా కావాలా అంటూ అడిగింది వనజాక్షి. ఆ మాటతో వనజాక్షి వైపు చూసిన లిఖిత ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. వనజాక్షి ఎప్పుడూ కూడా టిప్ టాప్గా రెడీ అయి ఉంటుంది. అలాంటిది ఏ తయారు లేకుండా, కనీసం తల కూడా దువ్వుకోవడం చేయకుండా వదిలేసి లూజ్గా ఆమె ఉండి నైటీ లాంటిదేదో డ్రెస్ వేసుకొని చాలా డిప్రెషన్గా ఉంది వనజాక్షి. ఆమెను అలా చూసేసరికి లిఖితకు ఏం మాట్లాడాలని అనిపించలేదు. మీకేమైనా కావాలేమో అని అడగటానికి వచ్చాను అని అంది లిఖిత. నాకేం కావాలో నేను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇక నీకేం చెప్పను అంది వనజాక్షి. ఒక్కసారిగా వనజాక్షి కళల్లోకి లోతుగా చూసింది లిఖిత. సరే, ఇవన్నీ వదిలి నువ్వు ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు, ఏంటది అని అడిగింది వనజాక్షి. నేను బొంబాయి వెళ్ళాలనుకుంటున్నానంది లిఖిత కాస్త బెరుకుగా. బొంబాయి? సరే వెళ్ళు అంది వనజాక్షి. కనీసం ఎందుకు అని కూడా అడగలేదేంటా అని ఆశ్చర్యంగా చూసింది లిఖిత. ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇంట్లో మనిషితోనే కోడలు కనిపిస్తే నానా రకాలుగా మాట్లాడిన నేను ఈరోజు వేరే ఊరు వెళ్తాను అన్నా ఏమీ అనలేదేంటా అని చూస్తున్నావా లిఖిత అని అడిగింది వనజాక్షి. లిఖిత అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. నడమంత్రపు సిరి కారణంగా వచ్చిన అహంకారంతో కన్ను మిన్ను కానక నిన్ను తూలనాడాను. నిజానికి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నా మనసుకి తెలుసు, కానీ నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నావని ఒకే
ఆలోచన నన్ను పురుగులా తొలిచివేసింది. ఆ భయంలోంచి నిన్ను అలా అనరాని మాటలు అన్నాను, కానీ అవేవీ నీ మనసులో పెట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకొచ్చి మాట్లాడావో అప్పుడే నాలో ఉన్న కుళ్ళు బుద్ధి అంతా నశించిపోయిందంది వనజాక్షి. లిఖితకు కళ్ళు చెమర్చాయి. దాంతో అత్తయ్య గారు, తెలిసి తెలియక అందరూ తప్పులు చేస్తారు, కాకపోతే కొందరు తప్పులు అంత త్వరగా బయటపడవు. తీరా బయటపడిన తర్వాత మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతామని వసీకర్ని మనసులో గుర్తు తెచ్చుకుంటూ అంది లిఖిత. లిఖిత వైపు ఒకసారిగా క్షుణ్ణంగా చూసింది వనజాక్షి. సరే, నేను వెళ్తాను అత్తయ్య గారు అని అంటూ బయటికి వెళ్ళబోయింది లిఖిత. లిఖిత అంటూ పిలిచింది వనజాక్షి. వెనక్కి తిరిగి చూసింది లిఖిత. వనజాక్షి నిదానంగా లేచి లిఖిత దగ్గరికొచ్చి ప్రేమగా హత్తుకుంది. లిఖిత కోరుకునే ఆత్మీయ స్పర్శ తగిలేసరికి లిఖిత హృదయం కాస్త స్వాంతన పొందింది. తెలిసి తెలియని తనంతో, నేను మీ మామగారిని నిర్లక్ష్యం చేశాను. ఈరోజు మీ అందరి దృష్టిలో దోషిగా నిలబడ్డాను. ఇప్పుడు నేను చేసిన తప్పే నా కొడుకు కూడా చేస్తున్నాడు, కానీ వాడి తప్పు తప్పకుండా త్వరలోనే తెలుసుకుంటాడు అంది వనజాక్షి. ఆ మాటతో ఒక్కసారిగా విస్తుపోయింది లిఖిత. నాకంతా తెలుసు. కనకం వసీకర్ గురించి చెప్పిన మాటలన్నీ నేను విన్నాను, కానీ ఇప్పుడు వాడికి నేను ఏమైనా చెప్పే స్థాయిలో లేను. అది నేను స్వయంగా చేసుకున్న నా స్వయంకృతం అని అంది వనజాక్షి బాధపడుతూ. దాంతో లిఖిత ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. లిఖిత, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు, కానీ ఒక్కటి గుర్తుంచుకో, వాడు మంచివాడు. వాడు నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ మోసం చేయడు. ఈ ఒక్క మాట నువ్వు నమ్మితే అంతే చాలు అంది వనజాక్షి. నమ్మడానికి కానీ ఆశ పెట్టుకోవడానికి కానీ నా దగ్గర ఏమీ ఆస్కారం లేదు. అంతా శూన్యంలా ఉంది. ఇక శాశ్వతంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అత్తయ్య. కానీ ఈ విషయం మీకు ఇప్పుడు చెప్పలేనని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వింది లిఖిత. బొంబాయి ఎవరితో వెళ్తున్నావు అని అడిగింది వనజాక్షి. బ్యూటీ పార్లర్లో నాతో పనిచేస్తున్న వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. అక్కడ బ్యూటీకి సంబంధించిన క్లాసులు ఏవో జరుగుతున్నాయి, వాటి కోసం వెళ్తున్నాను అంది లిఖిత అబద్ధం చెప్తూ. ఓ, మరి ఎక్కడుంటావు అని అడిగింది వనజాక్షి. ఆ ప్రశ్నతో ముందుగా తడబడింది లిఖిత. కానీ అంతలోనే తేరుకుంటూ, అందరూ కలిసి హోటల్ రూమ్ తీసుకున్నాం, అందులో ఉంటామంది లిఖిత నోటికొచ్చిన అబద్ధం చెప్తూ. ఏ హోటల్లో చెప్పు, నాకు బొంబాయిలో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే ఏర్పాట్లు నేను చేస్తానని అంది వనజాక్షి. వద్దత్తయ్య, ఆ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేశారు అంది లిఖిత. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అని అంది వనజాక్షి చిన్నగా నవ్వి. అక్కడి నుంచి తన రూమ్లోకి వచ్చేసింది లిఖిత. రూమ్లోకి వస్తూనే తెలియని దుఃఖ లిఖితను వెంటాడింది. ఎంతగా మర్చిపోదామని అనుకున్నా కూడా రూబీ మాటలు ఆమె చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయి. గట్టిగా చెవులు మూసుకుంది లిఖిత. అయినా సరే అవి బయట వినిపిస్తున్న మాటలు కాదు, మనసులో ఆ మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి చెవులు మూసుకున్న ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి లిఖితకు. దాంతో ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి, లేదు, నేను అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి, నా మనుగడ ప్రశ్నార్థకంగా ఎప్పటికీ మారకూడదు అని తనలో తాను దృఢంగా అనుకుని కబోర్డుపై ఉన్న సూట్ కేసు తీయడానికి ప్రయత్నించింది లిఖిత. కానీ ఎంతకీ అది తనకి అందకపోవడంతో మంచం కింద ఉన్న స్టూల్ని తీసుకొని అక్కడ ఉన్న కబోర్డ్ దగ్గర వేసుకొని దాని మీద ఎక్కి సూట్ కేసు తీయడానికి ప్రయత్నిస్తోంది లిఖిత. అయినా సరే ఆ సూట్ కేసు లిఖితకు అందడం లేదు. దాంతో కాళ్ళు పైకెత్తి సూట్ కేసు తీయడానికి ప్రయత్నిస్తోంది లిఖిత. అంతలో వెనుక నుంచి ఎవరో సూట్ కేసుని తీసి మంచం మీద పెట్టారు. దాంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది లిఖిత. ఎదురుగా వసీకర్. వసీకర్ని చూడగానే అప్పటి వరకు మనసులో ఉన్న బాధంతా కూడా పక్కకి పోయి ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. వసీకర్ని గట్టిగా హత్తుకోవాలని మనసుకి ఎంతగానో అనిపించింది లిఖితకు. కానీ రూబీ ఒక్కసారిగా గుర్తుకు రావడంతో ఆ ఆలోచనని విరమించుకొని, ఎప్పుడొచ్చారు అని అడిగింది లిఖిత వసీకర్ని. నా సంగతి తర్వాత, నువ్వెక్కడికో ప్రయాణం అవుతున్నట్లున్నావు అన్నాడు వసీకర్. హా, అవును, చిన్న పని మీద ఊరెళ్తున్నానంది. సూట్ కేసు తీసి తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది లిఖిత. ఊరా అంటే మీ పిన్ని వాళ్ళ ఇంటికా అడిగాడు వసీకర్. కాదండి, బొంబాయిలో బ్యూటీ పార్లర్కి సంబంధించిన క్లాసులు జరుగుతున్నాయంటే వాళ్ళందరితో కలిసి వెళ్తున్నానంది లిఖిత పొడిగా. ఓ, కనీసం నాకు చెప్పలేదేంటి అని అడిగాడు వసీకర్. చెప్దామని అనుకున్నాను, కానీ ఆ అవకాశం రాలేదు అంది లిఖిత నిగూఢంగా. వసీకర్ మరేం మాట్లాడలేదు. భోజనం చేశారా అని అడిగింది లిఖిత. లేదన్నాడు వసీకర్. మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను భోజనం తీసుకొని వస్తానంటూ కిందకి వెళ్ళింది లిఖిత. వసీకర్ మౌనంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అంతలో వేడివేడి
భోజనం తీసుకుని వచ్చింది లిఖిత. భోజనం వడ్డిస్తూ రండి చల్లారిపోతుంది అని అంది లిఖిత. వసీకర్ వచ్చి భోజనం ముందు కూర్చొని నువ్వు భోజనం చేశావా అని అడిగాడు వసీకర్. తిన్నానంటూ అబద్ధం చెప్పింది లిఖిత. తింటే తిన్నావులే, నాకు కంపెనీ ఇవ్వు అన్నాడు వసీకర్. నేను ఇప్పుడే భోజనం చేశానండి, నేనిక తినలేను అంది లిఖిత. ఓ అలా అయితే నాకు కూడా పెట్టకులే, పెద్దగా నాకు కూడా అంత ఆకలిగా ఏమీ వేయడం లేదు అని అన్నాడు వసీకర్. అదేంటి ఇప్పుడే ఆకలి అన్నారు కదా, మళ్ళీ ఇంతలోనే ఆకలి లేకపోవడం ఏంటి అని అంది లిఖిత. నాకు సింగిల్గా తినాలంటే తినబుద్ధి కాదు, నువ్వేమో కంపెనీ ఇవ్వడం లేదు కదా, అందుకే నాకు వద్దు అంటున్నాను అన్నాడు వసీకర్. ఒక క్షణం ఆగి మీరు భోజనం చేయండి, నేను కూడా భోజనం పెట్టుకుంటానంటూ మరో ప్లేట్ తీసుకోబోయింది లిఖిత. అది గమనించిన వసీకర్ లిఖిత ప్రయత్నాన్ని అడ్డగిస్తూ తన ప్లేట్లో ఉన్న అన్నాన్ని కలిపి ఒక ముద్ద లిఖిత నోటికి అందించాడు. చప్పున లిఖిత కళ్ళల్లో నీళ్లు చిలికాయి. వద్దు అని అనలేదు లిఖిత. మళ్ళీ ఎప్పటికో ఈ అదృష్టం నాకు దక్కుతుందో, అసలు ఈ అదృష్టం నాకుందో లేదో అని మనసులో అనుకుంటూ వసీకర్ చేతిలో ముద్దని తిన్నది లిఖిత. వసీకర్ తినిపిస్తూ ఉంటే అతని కళ్ళల్లోకి అలా చూస్తూ భోజనం ముగించింది లిఖిత. ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. భోజనం ముగించిన తర్వాత లిఖిత అక్కడి నుంచి లేవబోయింది. అది గమనించిన వసీకర్ లిఖిత చేతిని టక్కున పట్టుకుని నీ భోజనం అయింది, మరి నాకు భోజనం తినిపించవా అన్నాడు వసీకర్. ఆ మాట విన్న లిఖిత మనసులో ప్రేమ ఉప్పొంగింది. కానీ అంతలోనే తనకి తాను సర్ది చెప్పుకుంటూ లేదు, ఈ ప్రేమలో నేను మునిగిపోతే ఇక ఎప్పటికీ ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను, కాబట్టి ఉదయం వరకు సాధ్యమైనంతగా వీరికి దూరంగా ఉంటే చాలు అని తన మనసులో అనుకుంటూ నాకు పని ఉంది, నా చేతిని వదిలిపెట్టండి అని అంది లిఖిత. ప్లీజ్ లిఖి అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి అడిగాడు వసీకర్. దాంతో ఇక కాదనలేక అక్కడే కూర్చుని భోజనం వడ్డించి వసీకర్కి తినిపించింది. కథ ఇంకా ఉంది. మరి వసీకర్ వాళ్ళందరినీ కూడా వదిలి వెళ్ళిపోవాలని లిఖిత అనుకుంటోంది. కానీ లిఖితని ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు. మరి లిఖిత అనుకున్నట్లుగానే వసీకర్ నిజంగానే రూబీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడా? రూబీ చెప్పిందంతా నిజమేనా? మరి లిఖిత ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతుందన్న విషయం వసీకర్కి తెలుసా లేదా? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా గెస్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.